అండి అనుకోని అతిథి 23వ భాగం వినండి. అత్తయ్య, ఏం చేస్తున్నావు అంటూ లోపలికి వచ్చింది శశి. వచ్చావా? ఇలా రా, కొంచెం ఇది విసురు అంది సీతమ్మ విసురుతూ. బావెప్పుడొస్తాడు అంది. వెళ్ళి గంట కూడా అవలేదు, అప్పుడే ఎప్పుడొస్తాడా? ఏంటి, ప్రేమ ఎక్కువవుతోంది అంది సీతమ్మ. నాకు ఎక్కువవుతూనే ఉంది, నీ కొడుక్కే తగ్గుతోంది అనిపిస్తోంది. అత్తయ్య, నిజం చెప్పు, బావకి నేనంటే ఇష్టమేనా అంది. నీకెందుకు వచ్చిందా అనుమానం? నేను వాడిని అడిగిన తర్వాతే మీ అమ్మతో చెప్పాను. నా కొడుకుని అనుమానిస్తున్నావా? మళ్ళీ అది నాతోనే చెప్తూ అంది చిరుకోపంగా సీతమ్మ. అది కాదత్తయ్యా, ఈ మధ్య బావ ఇప్పుడు మాట్లాడినా చిరాగ్గా విసుక్కుంటూ మాట్లాడుతున్నాడు అంది. నా కొడుక్కే కాదు, నాకు నువ్వంటే ఇష్టమే. మీ మామయ్యకి కూడా నిన్ను కోడలుగా చేసుకోవడం ఇష్టమే. ఇన్ని ఇష్టాలు కలిశాయి, ఇక నీకెందుకు భయం అంది. భయం కాదు, ఒకవేళ సిటీలో ఎవరినైనా ప్రేమిస్తున్నాడేమోనని అంది శశి. అలాంటి పిచ్చి పిచ్చి అనుమానాలు ఏం పెట్టుకోకు. బంగారంలా నువ్వుండగా అక్కడ వేరే వారిని ఎందుకు ప్రేమిస్తాడు అంది సీతమ్మ. ఎందుకో అలా అనిపిస్తోంది అంది శశి. అలాంటి భయాలు అస్సలు నీ మనసులో కూడా రానివ్వకు. నువ్వు ఈ ఇంటి కోడలివి. ఇంట్లో కోడలు తిరుగుతుంది అంటే అది నువ్వే, ఆ తర్వాతే ఏ కోడలైనా. నువ్వే కోడలివి, నా పెద్ద కోడలివి నువ్వు అంది. ఒకవేళ బావ నన్ను చేసుకోనంటే అంది. కాళ్ళు చేతులు విరక్కొట్టి పీటల మీద కూర్చోబెట్టి పెళ్లి చేస్తాను అంది సీతమ్మ. అయితే బావ ఒప్పుకుంటే పర్లేదు, బావ ఒప్పుకోకపోతే కుంటోడిని చేసుకోవాలన్నమాట అంది శశి. నా కొడుకుని కుంటోడంటావా అంటూ దగ్గరికొచ్చి చెవి పట్టుకుంది సీతమ్మ. మరి నువ్వేగా చెప్పావు కాళ్ళు విరక్కొడతానని అంది. సరేలే, రేపు నేను మా అమ్మగారింటికి వెళ్తున్నాను, వస్తావా అంది. అమ్మ ఏమంటుందో అంది శశి. నువ్వు వస్తావా చెప్పు, నువ్వు వస్తానంటే మీ అమ్మని నేను అడుగుతాను అంది. నీ కూడా అంటే నేను ఎక్కడికైనా వస్తాను అంది శశి. ఒక్కరోజేలే, రేపు వెళ్ళి ఎల్లుండి వచ్చేద్దాం అంది సీతమ్మ అక్కడ సత్యం దగ్గర. సత్యం, ఏంటి ఈరోజు క్లాస్కి రాకుండా ఇక్కడ కూర్చున్నావు అంది సరిత. నీతో మాట్లాడాలని వెయిట్ చేస్తున్నాను అన్నాడు. ఏం మాట్లాడతావు? పాత పాటే కదా, ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, అదే కదా. నీకు చెప్పి చెప్పి నాకు విసుగొచ్చింది. నా మీద నువ్వు ఆశలు పెట్టుకోకు. మా అన్నయ్య ఎవరో నీకు చెప్పాను. ఇలా నువ్వు నా వెంట పడుతున్నావని తెలిస్తే నీ కాళ్ళు చేతులు విరిచేస్తాడు, చంపినా చంపేస్తాడు, చెప్పలేం. నీకు ప్రాణాల మీద ఆశ ఉంటే నా వెనక పడకు. మనం కలిసి కబుర్లు చెప్పుకోవడానికి, మాట్లాడుకోవడానికి ప్రేమించాలా? మరి ఇలా ఫ్రెండ్స్లా ఉండకూడదా అంది. ఫ్రెండ్స్లా ఉంటే చదువయ్యాక విడిపోతాం కదా, అదే ప్రేమికులై పెళ్లి చేసుకుంటే కలకాలం కలిసి ఉండొచ్చు అన్నాడు. ఫ్రెండ్స్ అయితేనే ఎప్పటికీ ఫ్రెండ్స్లా ఉండొచ్చు, అదే ప్రేమికులైతే చెప్పలేం, మధ్యలో చచ్చిపోయినా చచ్చిపోవచ్చు. తీరా ఒకరి మీద ఒకరు ప్రేమ పెంచుకున్న తర్వాత ఒకరు పోతే ఇంకొకరు బ్రతకగలరా? జరగని దానికి ఆశలు పెంచుకోకు అంది. అంటే నా మీద నీకు అలాంటి ఫీలింగ్ ఏం లేదా అన్నాడు. లేదు మహాప్రభో, లేదు అంది. నిజంగానే ఏం లేదా అన్నాడు. నువ్వొకటికి 10 సార్లు అడుగుతుంటే నాకే డౌట్ వస్తుంది. నేను సీరియస్గానే చెప్తున్నాను సత్యం, ఈ టాపిక్ అయితే మన మధ్య రాకూడదు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. అక్కడ సీతమ్మతో పాటు శశి కూడా సీతమ్మ పుట్టింటికి వెళ్ళింది. కోడల్ని వెంట పెట్టుకొచ్చావా అడిగిందో పెద్దావిడ. ఓ, ఈ పిల్లేనా మన సత్యానికి చేసుకోబోయేది? ఏం పిల్ల, అత్తగారిని అప్పుడే కొంగు కట్టేసుకున్నావా అంది ఇంకొక ఆవిడ. అయ్యో లేదండి, ఇదిగో చూడండి, నా కొంగు ఖాళీగానే ఉంది, మా బావని కట్టేసుకుందామని ఖాళీగా ఉంచాను అంది శశి. ఈ మాటల్లో గడుగ్గాయే ఇది అంది ఇంకొక ఆవిడ. ఆ రోజంతా అక్కడే ఉన్నారు. అందరికీ సీతమ్మ కోడలు అని పరిచయం చేయడం శశికి చెప్పలేనంత సంతోషంగా ఉంది. ఇప్పుడే సీతమ్మ కోడలు అయిపోయినట్టు ఫీల్ అవుతోంది. ఏంటక్క, ఎప్పుడొచ్చావు అంటూ వచ్చాడు సీతమ్మ వాళ్ళ తమ్ముడు. ఇప్పుడేరా. ఏంటి, పొలం నుండి వస్తున్నావా అంది. కోడలను తీసుకొచ్చావని చెప్పుకుంటున్నారంతా. ఎవరు? ఈ పిల్లేనా, సత్యానికి కాబోయే భార్య? పెద్ద కోడలు ఎవరైనా
చిన్న కోడలు మాత్రం నా కూతురే, మర్చిపోవద్దు. నువ్వు మాటిచ్చావు అన్నాడు. అందరికీ సీతమ్మ కోడలు అవ్వాలనే ఆశ. నా కూతురు మంచితనం అలాంటిది. దాన్ని చూసి అందరూ వాళ్ళ పిల్లల్ని దాని కోడలు చేయాలనుకుంటున్నారు అంది సీతమ్మ వాళ్ళమ్మ. ఆ ఊరు నుండి వచ్చేసిన వాళ్ళందరూ అక్కడ సీతమ్మ కోడలుగా గుర్తించడం శశికి చాలా నచ్చింది. ఇక మనసులో ఉన్న అనుమానాలన్నీ వదిలేసి సత్యమే తన భర్తగా ఫిక్స్ అయిపోయింది. అక్కడ సత్యం సరిత వెనక పడుతూనే ఉన్నాడు. కాలేజ్ అయిపోయాక తన కారు ఇంకా రాకపోవడంతో గేట్ దగ్గర నిలబడి ఉంది సరిత. ఏంటి సరిత, కారు రాలేదా? నేను డ్రాప్ చేయనా అన్నాడు. నేను ఎన్నిసార్లు చెప్పినా నీకు ఆటలా ఉంది కదా, ప్లీజ్ నా వెనక పడొద్దు. నీ ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు. వెళ్ళిపోయి ఇక్కడి నుండి. మా వాళ్ళు వచ్చారంటే ప్రమాదం అంది సరిత. నువ్వెప్పుడు చూసినా నువ్వంటే నాకు ఇష్టం లేదని కానీ, నిన్ను నేను ప్రేమించట్లేదు అని కానీ చెప్పడం లేదు. అందుకే ఇంకా నీ వెనక పడుతున్నాను. ఒకవేళ ఆ మాట చెప్పు, నీ వంక కూడా చూడను. నేనేమైపోతానోనని భయం కనిపిస్తోంది మాటలలో. అంతే తప్పించి నా మీద ప్రేమ లేదు అనిపించట్లేదు. నువ్వు పడుతున్న భయంలోనే నా మీద నీకున్న ప్రేమను వెతుక్కుంటున్నాను అన్నాడు. కారు వస్తుంది, నువ్వు వెళ్ళిపో. చూస్తే ఈ విషయం అన్నయ్య వరకు వెళ్తుంది అంది. వెళ్ళను. ఏమంటారో చూద్దాం. నీకోసం చావటానికైనా చంపటానికైనా సిద్ధమే అన్నాడు. అలా చూస్తూ ఉండిపోయింది సరిత. కారు దిగి అక్కడికి వచ్చిన డ్రైవరు, ఏంటి సరితమ్మ ఎక్కడుండిపోయావు? వీడెవడు, నిన్ను అల్లరి చేస్తున్నాడా అన్నాడు. అలాంటిది ఏం లేదు, నేనే మాట్లాడుతున్నాను. ఇతను నా క్లాస్మేట్. నిన్న అతని దగ్గర నోట్స్ తీసుకున్నాను. ఈరోజు తేవడం మర్చిపోయాను అంది సత్యం వంక చూస్తూ. నీ నోట్సు నేను రేపు తీసుకొస్తాను. నువ్వు వెళ్ళు సత్యం. రేపు మర్చిపోకుండా నీ నోట్స్ తీసుకొచ్చేస్తాను. ఇదిగో మా డ్రైవరు డేవిడ్ ముందే చెప్తున్నాను చూడు. డేవిడ్, రేపు నువ్వు కాలేజ్కి వస్తున్నప్పుడు నాకు నోట్స్ గుర్తు చేయాలి అంది. ఏంటమ్మా అంత బ్రతిమాలుతున్నావు? ఎరా, ఒక్కరోజు బుక్ లేకపోతే ఏమైపోద్ది? రేపు తీసుకొచ్చిస్తుందిలే, నువ్వెళ్ళు అని. రామ్మ, లేట్ అయితే అన్న తిడతాడు అన్నాడు. వెళ్ళి కారు ఎక్కింది. కారు వెళ్లే వరకు అక్కడ నిలబడి చూస్తూ ఉన్నాడు సత్యం. ఆ పిల్ల నీకు సరిపోదురా, ఎందుకు వద్దంటే వెనకపడతావు? ఈ కాలేజీలో ఇంతమంది ఉండగా నీకు ఈ అమ్మాయే నచ్చిందా? వాళ్ళన్న ఒక పెద్ద రౌడీ. ఆ ఇంటి అమ్మాయితో ప్రేమ వ్యవహారం అంటే ప్రాణాలతో చెలగాటమేరా. నీకు ఒక విషయం తెలుసా? తన స్కూల్ ఏజ్లో చదువుతున్న స్కూల్లో టీచరు ఏదో అన్నాడని వాడికి నరకం చూపించారు. ఇప్పటికీ 2 కాళ్ళ మీద నిలబడి లేడు వాడు. నా మాట విను. తన గొడవ వద్దురా మనకి అన్నాడు సత్యం ఫ్రెండ్ రాజు అక్కడికొచ్చి. ఏమో, నేను తను లేకుండా బ్రతకలేను. తను ప్రేమిస్తున్నాను అని చెప్తే చాలు, వాళ్ళు నా ప్రాణాలు తీసినా ఈజీగా ప్రాణాలు కూడా వదిలేస్తాను. నాకైతే తన కోసం చావుకైనా ఎదురు వెళ్ళాలి అనిపిస్తోంది. తనే నా భార్య. నేను నిర్ణయం తీసేసుకున్నాను. ఏమైనా కానీ ఒకవేళ తనని చేసుకోవడం కుదరకపోతే తన కోసమే చచ్చిపోతా. అలా అయినా నేను తనకి జీవితాంతం గుర్తుండిపోతాను కదా అన్నాడు. నీకు పిచ్చి ముదిరింద్రోయ్. నీకు ఆల్రెడీ పెళ్ళి ఫిక్స్ అయ్యింది. ఈ అమ్మాయి తప్పించి నీకు ఇల్లు, ఇంట్లో వాళ్ళు గుర్తు రావట్లేదనుకుంటా అన్నాడు రాజు. నీకెవర్రా చెప్పారు పెళ్ళి ఫిక్స్ అయిందని? ఎంగేజ్మెంట్ ఏమన్నా అయిందా? నాకు పిచ్చివాగుడు వాక్కు. తనంటే నాకు ఇష్టం లేదు. నా చుట్టూ తిరుగుతున్నప్పుడల్లా చెప్తూనే ఉన్నాను, నువ్వంటే నాకు ఇష్టం లేదు అని అన్నాడు. ఇప్పుడు నీ వెంట తను తిరుగుతుందేమో. మన స్కూల్ డేస్ మర్చిపోయావా? తన కోసం నువ్వు మామిడి చెట్లు, చింత చెట్లు ఎక్కి కాయలు కోసి ఇచ్చేవాడివి. తను నీ వంక తిరిగి చూసి నవ్వితే చాలు అనుకునేవాడివి అన్నాడు. అప్పుడు నాకు తెలియని వయసు, అదే ప్రేమ అనుకున్నాను. అది జస్ట్ ఆకర్షణ అని సరితని చూశాకనే తెలుసుకున్నాను. తనతో ప్రేమలో పడ్డాకనే ప్రేమంటో ఏంటో తెలిసింది నాకు అన్నాడు ముందుకు నడుస్తూ. కానీ ఊరంతా మీ ఇద్దరూ భార్యాభర్తలు అనుకుంటుంది. ఆ పిల్ల కూడా నీ వెనకే పడుతుంది. నువ్వు ఈ అమ్మాయి వెనక పడుతున్నావు. అందని వాటి కోసం అర్రులు చాచకరా. నువ్వు ప్రేమించే వాళ్ళకంటే నిన్ను ప్రేమించే వాళ్ళే నీకు ముఖ్యం, అది గుర్తుపెట్టుకో అన్నాడు రాజు. ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో వినండి. థ్యాంక్ యూ.